ఓకే ఫ్రెండ్స్, సో చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్లో క్యాప్కట్ టెంప్లెట్ వర్క్ అవ్వడం లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఇచ్చిన టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే నో ఇంటర్నెట్ కనెక్షన్ అని ప్రాబ్లం వస్తుందని చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ VPN యాప్ కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని నేను ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ క్యాప్కట్ ప్రో వర్షన్ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ క్యాప్కట్ ప్రో వర్షన్ మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ కింద టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ నో ఇంటర్నెట్ కనెక్షన్ రీట్రై అనే ఆప్షన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ రీట్రై మీద క్లిక్ చేసినా మళ్ళీ మనకు అదే ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇలా కాకుండా మీరు ఏదైనా టెంప్లెట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు టెంప్లెట్ని ఓపెన్ చేసినా మీకు ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నేను క్యాప్కట్ టెంప్లెట్ ఈ వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఏదైనా ఒక టెంప్లెట్ని ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను టెంప్లెట్ని ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఇక్కడ దీన్ని యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అని. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను క్యాప్కట్ టెంప్లెట్ని ఓపెన్ చేసిన నాకు ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నేను క్యాప్కట్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ కూడా నాకు అన్స్టేబుల్ నెట్వర్క్ క్యాప్కట్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అయితే అవ్వటం లేదు ఇక్కడ. సో మీకు ఈ ప్రాబ్లం వచ్చే ఉంటుంది కదా. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో 2 రకాలుగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఎలాగో చెప్తాను. ఫస్ట్ అయితే నేను యూస్ చేస్తున్న క్యాప్కట్ ప్రో వర్షన్ కదా. సో ఎవరికైతే క్యాప్కట్ ప్రో వర్షన్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం అయితే 100% వస్తుంది. సో నాకు కూడా వస్తుంది ఇక్కడ చూడండి మీరు. సో నేను క్యాప్కట్ ప్రో వర్షనే యూస్ చేస్తున్నాను. సో మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఈ ప్రో వర్షన్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి సింపుల్గా ఇక్కడ క్యాప్కట్ అఫీషియల్ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో క్యాప్కట్ వర్షన్ 10 కంటే తక్కువ ఉన్న క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్యాప్కట్ వర్షన్స్ చాలా ఉంటాయి. చాలా క్యాప్కట్ డిఫరెంట్ వర్షన్స్ అనేది నేను ఇచ్చేసాను. ఇక్కడ పిన్డ్ మెసేజెస్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వర్షన్ వచ్చేసి క్యాప్కట్ 12 వర్షన్ అని మనకు వచ్చింది. సో క్యాప్కట్ 11, క్యాప్కట్ 10 కంటే తక్కువ వర్షన్ ఉన్న క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీరు. సో మీరు డైరెక్ట్గా క్యాప్కట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. లేదా మీకు నాకు కామెంట్ చేయండి క్యాప్కట్ యాప్ అని. నా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు క్యాప్కట్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది రాదు. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి మీ మొబైల్లో యాప్స్ ఉంటాయి కదా. ఇక్కడ సెట్టింగ్ యాప్స్ని ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా సెర్చ్ ఆప్షన్లో సెట్టింగ్స్ మీద ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో డ్యూయల్ యాప్స్ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ డ్యూయల్ యాప్స్. సో ఇది నాది షావమీ మొబైల్ కాబట్టి నాకు డ్యూయల్ యాప్స్ అని వస్తుంది. ఇక్కడ డ్యూయల్ యాప్స్. అదే మీకు వేరే మొబైల్ అయితే యాప్ క్లోన్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ యాప్ క్లోన్ అని సెర్చ్ చేసుకోండి. సో ఇక్కడ డిఫరెంట్ నేమ్స్తో ఉండొచ్చు. సో ఇక్కడ డ్యూయల్ యాప్స్ నేను సెర్చ్ చేసుకుంటాను. సో డ్యూయల్ యాప్ సెర్చ్ చేసుకొని ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ ఉంటుంది. సో ఇక్కడ క్యాప్కట్ యాప్ నేను ఇక్కడ ఎనేబుల్ చేశాను చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మీరు క్యాప్కట్ యాప్ని ఎనేబుల్ చేసుకోండి. మీ మొబైల్లో వేరే డిఫరెంట్ వివో, పోకో, నాది పోకో మొబైల్. సో వివో, శాంసంగ్లో డిఫరెంట్గా ఉండొచ్చు. అక్కడ డ్యూయల్ స్పేస్ ఉండొచ్చు, లేదా ఇక్కడ యాప్ క్లోన్ అని ఉండొచ్చు. సో మీరు సెర్చ్ చేసుకోండి జాగ్రత్త. సెర్చ్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఇక్కడ క్యాప్కట్ యాప్ ఉంటుందో క్యాప్కట్ యాప్ని ఎనేబుల్ చేసుకొని సో దాన్ని డ్యూయల్ స్పేస్గా ఇక్కడ క్లోన్ చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్కి ఇంకొక క్లోన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఈ క్లోన్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ. ఈ క్లోన్ అనేది ఓకే ఈ విధంగా ఈ క్లోన్ వర్షన్ అనేది ఈ విధంగా వస్తుంది మనకు. సో ఇప్పుడు వచ్చేసి నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేస్తే నాకు టెంప్లెట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి చూడండి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఈ క్లోన్ వర్షన్ ఓపెన్ చేసి చూస్తే ఇది ప్రో వర్షన్ అనేది కాదు, ఇది నార్మల్ క్యాప్కట్ యాప్ వర్షన్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి ఇందులో మనకు కింద టెంప్లెట్స్ లేవు, అవి ఏం లేవు ఇక్కడ. నార్మల్గా ఇది వస్తుందన్నమాట. సో ఇది 12 వర్షన్ ఇది. దీని వర్షన్ వచ్చి లేటెస్ట్ వర్షన్, కానీ ఇది ప్రో వర్షన్ అయితే కాదనమాట, నార్మల్ క్యాప్కట్ యాప్ అనమాట. ఇక్కడ మనకు టెంప్లెట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ నేను వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి నేను ఈ టెంప్లెట్ని ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ నేను యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ క్లోన్ వర్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తాను ఇక్కడ. ఇది వచ్చేసి నార్మల్ క్యాప్కట్. సో ఇక్కడ ఇది క్యాప్కట్ క్లోన్ వర్షన్ అనమాట. సో ఇప్పుడు క్లోన్ యాప్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇది క్లోన్ వర్షన్, ఇది వచ్చేసి ప్రో వర్షన్ అనమాట. సో ఇప్పుడు నేను ఇంతకుముందు నేను ఫస్ట్లో ప్రో వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది నో ఇంటర్నెట్ కనెక్షన్ అని. కానీ ఇక్కడ క్యాప్కట్ క్లోన్ వర్షన్ని, సో ఇక్కడ ఇది ప్రో వర్షన్ కాదు, నార్మల్ వర్షన్ ఇది. సో అఫీషియల్ వర్షన్ అనమాట. దీన్ని నేను ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ టెంప్లెట్ అనేది ఓపెన్ అయ్యింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటాను నేను. క్లిక్ చేసుకొని ఇప్పుడు నా గ్యాలరీ నుంచి ఫొటోస్ అన్నిటి కూడా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా. ఓకే, ఈ విధంగా మీరు 2 మెథడ్స్ మీకు చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీ దగ్గర ఉన్న ప్రో వర్షన్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి నేను ఇచ్చిన నార్మల్ వర్షన్ క్యాప్కట్ 10 వర్షన్ కానీ తక్కువ వర్షన్ ఇస్తాను, దాన్ని యూస్ చేసుకోండి. లేదా ప్రో వర్షన్ మీకు కావాలంటే దానికి యాప్ క్లోన్ చేసుకోండి. క్లోన్ చేసుకొని సో నాకు ప్రో వర్షన్ కూడా కావాలి కాబట్టి నేను క్లోన్ చేసుకున్నాను.
సో దానికి 12 స్పేస్ చేసుకొని ఈ విధంగా నేను యూజ్ చేస్తే నాకు టెంప్లెట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి. ఓకే, సో మీరు కూడా నేను సెకండ్ మెథడ్ చెప్పిన దాన్ని యూజ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో మీకు ప్రో వర్షన్ కూడా ఉంటుంది, అలాగే మీకు టెంప్లెట్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి. సో 2 పనులు కూడా అయిపోతాయి. ఓకే, సో మీరు ఈ విధంగా సింపుల్గా నేను చెప్పిన ఈ మెథడ్లో ఫాలో అయితే మీకు క్యాప్కట్ టెంప్లెట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఈజీగా మీరు వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఈ వీడియో కింద అర్థం కాలేదని నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, ఇంకా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.